నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 మృతి. బోరా నరసయ్య గౌడ్ గారి గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి. ఈ ఘటన మునగాల మండలంలోని ముకుందాపురం వద్ద సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏం చేసుకుంటాను వీడియో తీసి తమ్ముడు ఎన్ని తరగ నువ్వు వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గెలిపే లక్ష్యంగా నకరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండలం కురుమర్తి గ్రామంలో మండల అధ్యక్షులు పాపు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. గ్రామంలోని ప్రజలందరూ ఢిల్లీలో మోదీ, భువనగిరిలో బూర నరసయ్య గెలుపు ఖాయం అంటున్నారు. మోదీతోనే దేశం అభివృద్ధి సాధ్యం అంటున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోమటి భాస్కర్, పులక్కరావు శంకర్, ముడుసు భిక్షపతి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు, నీల నాగరాజు, బెజవాడ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఏం చేసినట్టు గవర్నమెంట్ ఆపేస్తే మళ్ళీ మోడీ గారు ఏం చేసినట్టే డైరెక్ట్ ప్రజలకు అందాలని చెప్పి అవన్నీ కోసం ఆధార్ కార్డు హెల్త్ కార్డు ఇచ్చారు మీకు హాస్పిటల్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని నడి చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కావాలంటే యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, గ్యాస్ 500కే ఇవ్వటం వంటి అభివృద్ధి కార్యక్రమాలు నిరుపేదలకు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్
వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా నాయకులు వరకల వెంకట్ కుమార్ రెడ్డి, నల్గొండ గద్దర్, ఎమ్మెల్యే వీరేశం తదితరులు పాల్గొన్నారు. మరి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు డబుల్ ఇంజన్ కాంగ్రెస్ కు డబుల్ ఇంజన్. ఇవాళ డబుల్ ఇంజన్ మాటిస్తుంది. 3 లక్షల మెజార్టీ తెచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటున్నాను. చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతో నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. గంగమ్మల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. వెళ్ళి ఎంకన్న సొంతూరులో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. ఎస్ఎల్బిసి 2005లో ఎంకన్న రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తీసుకొచ్చాడు. 34 కిలోమీటర్లు మొత్తం సొరంగం దువ్వింది. ఇంకా 10 కిలోమీటర్లు దొరికితే పూర్తయ్యేదాన్ని దరిద్రుడు 10 ఏళ్ళ నుంచి తవ్వకు తీసుకెట్టాను. ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ ఎవరి పాపం? మీ పాపం కాదా? 10 ఏళ్ల కింద ఒకవేళ తెలంగాణ రాగానే ఎస్ఎల్పి పూర్తి చేసుకుంటే 3 లక్షల ఎకరాలకు సస్యశ్యామలమై ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమవుతుంది. ఎస్ఎల్బిసిని పండబెట్టింది నువ్వు కాదా సన్నాసుడా అని నేను అడుగుతున్నా. పిలాయి కాలువ గురించి మా అనిల్ అంటుడు, కాలువ గురించి మా అనిల్ చెప్తుండు, ధర్మారెడ్డి కాలువ గురించి మా అనిల్ చెప్తాడు, పిలాయిపల్లి చెప్పిన పిండి. ఈ ప్రాజెక్టులన్నీ మరి పూర్తి చేయాలి. 4.5 ఏళ్ళు మనమే ఉంటాం కదా మిత్రులారా. ఇప్పుడు ఎన్నికైందైతే 4.5 ఏళ్ళు కదా. మరి 4.5 ఏళ్ళు ఇవన్నీ పూర్తి చేయాలంటే మీ తరఫున కొట్లాడే సిపాయి ఒకటి ఉండాలా? అనుమతులు లేవాలంటే పార్లమెంట్ లో మాట్లాడేటోడు ఉండాలా? ఇప్పుడు గోపాలని ఇక్కడనే ఉండే, ఇంకా ఇక్కడనే ఉండి నాతో కుడి భూసం వేయడం భూసంగా. మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలా లేదా? మరి పంపించాలంటే సామలకిరణ్ 3 లక్షలతో గెలిపించాలా లేదా? ఏమైతుంది? డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్. ఈ ట్రిపుల్ ఇంజన్ మీ భువనగిరి సమస్యను తీరుస్తుంది. ఈ ట్రిపుల్ ఇంజన్ భువనగిరికి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తుంది. యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చే బాధ్యత. ఆనాడు ఆటోలు పైకి పోకుండా కార్లున్న దొరలే పోవాలంటే పేదల కోసం అయిలే చెప్పంగానే పైన కూడా భక్తులకు నిలువ నీడ లేదు, నడుస్తుంటే కాళ్ళు గాలి పరిస్థితి. దాన్ని కూడా అర్ధాంతరంగానే అట్లా గాలికి వదిలేదు. ఎన్నికల కోడ్ కాగానే నేను వస్తా, గుట్ట మీద కూర్చుంటా, అందరితో మాట్లాడతా, అన్ని రకాలుగా గుట్టను పూర్తి చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటా. లోక్సభ ఎన్నికల్లో మాదిగ జాతి బిడ్డలు ఎవరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై గత 30 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమంలో చోటు చేసుకున్న ఘటనలను కార్యకర్తలకు వివరించారు. వ్యతిరేకించే మాల సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ మాదిగ జాతి బిడ్డలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మాదిగ పల్లెల్లోకి రానియకుండా అడ్డుకోవాలని నేను మాదిగ ప్రజలకు పిలుపునిస్తున్నా. ఇది రాజకీయాలకు అతీతంగా మాదిగలందరూ ఆలోచించి ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరుతున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పరిష్కారం కాకపోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 2004-2014 మధ్యలో కేంద్రంలో అధికారంలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి వర్గీకరణ చేయకుండా జాప్యం చేసింది. కనీసం ఈ 10 ఏళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్
వర్గీకరణ మీద ఒక మాట కూడా పార్లమెంట్లో మాట్లాడకుండా, కనీసం వర్గీకరణకు మద్దతుకు ఒక లేఖ కూడా రాయకుండా మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్. మరొక వైపు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదిగలకు సంబంధించిన 4 శాసనసభ స్థానాలు మాదిగలకు దక్కకుండా పోయినాయి. అందులో సత్తుపల్లి, వర్ధన్నపేట్, చొప్పదండి, చెన్నూరు. ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 60 వేల ఓట్లున్న మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా 5-6 వేల ఓట్లున్న మాలలకే టికెట్ ఇప్పించడం ద్వారా రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ద్రోహం చేశాడు. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3 లోక్సభ స్థానాలు రిజర్వ్డ్ అయి ఉంటే పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్లో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో 170% ఉండబడే మాదిగలకు 3 1 కూడా ఇవ్వకుండా, 3 2 రావాల్సింది పోయి 1 కూడా ఇవ్వకుండా తీరని ద్రోహం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఆయన పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. మాకు టికెట్లు రాకపోవడానికి, కాంగ్రెస్లో మాదిగ జాతికి రాజకీయంగా న్యాయం జరగకపోవడానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో నిన్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అతన్నే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేతకే టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్. అంటే ఒకే సమయంలో 4 రిజర్వేషన్ స్థానాల్లో ఎన్నికలు జరిగిన మాదిగలకు దక్కాల్సింది 3 అవుతే ఆ 3 1 కూడా మాదిగలకు ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసింది కాంగ్రెస్. అయితే ఆ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడే బాధ్యత వహించాల్సి వస్తుంది, ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. కనీసం మొన్నటి వరకు 2018-19 పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడైనా మాకు వరంగల్, పెద్దపల్లి పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అంటే ఏనాడు లేని అంత అన్యాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు జరిగింది. ఇది మాదిగల ఆవేదన ఉద్యమపరంగానే కాదు, చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగల ఆవేదన కూడా రోజు బయటకు వస్తూ మాదిగల గుండె చప్పుడును కాంగ్రెస్ పార్టీలో ఉండబడే అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్నా, మాకు పెద్ద దిక్కుగా ఉన్నా సంగారెడ్డి జిల్లా గణేష్ గడ్డ శ్రీ గణపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్. అనంతరం సంగారెడ్డిలో గల కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక పిఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జహీరాబాద్ పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, అభ్యర్థి బీబీ పాటిల్ కామెంట్స్. 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వండి. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది, దాన్ని అభివృద్ధి చేయాలంటే బీజేపీతోనే సాధ్యం. దేశ అభివృద్ధి మోదీతోనే సాధ్యం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతూ విశ్వగురుగా ముందుకు వెళ్తుంది అని అన్నారు. 4 करोड़ गरीब से गरीब परिवारों को मुफ्त में अपना पक्का घर मिला, पक्का घर जिसमें बिजली भी है, गैस का कनेक्शन भी है, नल से जल भी है, डिजिटल कनेक्शन भी है, शौचालय टॉयलेट भी है. एक लगभग 20 करोड़ लोगों के जीवन को बदलने वाला काम 4 करोड़ घर बनाकर मोदी जी ने किया. मोदी जी ने पूरे देश में उज्ज्वला योजना से हर गरीब के घर पर गैस का कनेक्शन पहुंचे, उनको एलपीजी सिलेंडर पहुंचे, जिससे हमारी माता बहनें चूल्हा से मुक्त हो जाए. अभी जल जीवन मिशन से मोदी जी हर घर नल से जल पहुंचाने का काम है. सभी के घरों में अब नलके से घर में पानी पहुंचेगा. पहले 3 करोड़ थे 2014 में, उस
उसको 13 करोड़ बढ़ा दिया है और आगे आने वाले 2-2.5 साल में देश के हर घर तक नल से जल पहुंचे। मित्रों, ये सब काम मोदी जी ने उस वर्ग के लिए किया जिसकी कभी भी पहले जो गरीबों के घर में बनाने का काम मोदी जी ने किया, उससे हमारी नारी शक्ति का सम्मान हुआ, उनकी इज्जत बची और उनको शर्मिंदा नहीं होना पड़ता है कि अभी खेत में जाओ, सूरज उगने के पहले, सूर्योदय के पहले खेत में जाओ और दिन में किसी तबियत ठीक नहीं हो तो तकलीफ सहन करनी पड़े। ये मजबूरी से हमारी माता बहनें बेटियों को मुक्त किया है। मोदी जी के दिल में हर गरीब के लिए संवेदना है, चिंता है। He cares for the poor. He cares for the marginalized section of society. He cares for all those who have suffered for so many years under Congress rule. गरीबों के लिए, हमारी माता बहनों के लिए इतनी सारी योजनाएं लाई थी क्या? कांग्रेस सिर्फ खोखले वादे देती रही। 1971 में 1971 में राहुल गांधी की दादी ने विश्वास दिलाया था, जनता को प्रॉमिस किया था कि वो गरीबी मिटाएंगे, परंतु उन्होंने कोई काम नहीं किया गरीबों के। राहुल गांधी जी के पिताजी माननीय श्री राजीव गांधी जी भी प्रधानमंत्री बने। राजीव गांधी जी ने तो देश को बोल दिया कि मैं 100 रुपए गरीबों के लिए भेजता हूं, सिर्फ 15 रुपए ही गरीब में पहुंचते। 85% कमीशन, दलाल, करप्शन उस पर चले जाता, लेकिन इसको कभी वो समाधान नहीं ढूंढा, इसको रोका नहीं। कांग्रेस यानी करप्शन, कांग्रेस यानी फैमिली रूल, कांग्रेस यानी अपीसमेंट की पॉलिटिक्स। कांग्रेस के शासन में गरीब की चिंता नहीं होती है, सिर्फ परिवारवाद होता है, सिर्फ तुष्टीकरण की राजनीति होती है। कांग्रेस के राज्य में కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రానికి ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మొహమ్మద్ అబ్దుల్ లతీఫ్ పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్టేట్ మైనారిటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ షకీల్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ అఖిల్, సలీం, ఎస్ఎంసీ చైర్మన్ ఇఫ్ఫత్ హుసేన్, వికలాంగుల భాగం జిల్లా అధ్యక్షులు ఇప్ప రవిశంకర్లతో కలిసి ఎంఏ లతీఫ్కు ఘనంగా సన్మానించి సత్కరించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ షకీల్. అనంతరం ఆదిలాబాద్ పార్లమెంటరీ ఎన్నికల ఇన్ఛార్జి మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ మాట్లాడుతూ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకుంటూ సిర్పూర్ చేరుకున్నామని, ఎన్నికల్లో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ బూత్లలో పాల్గొనేటట్లు చూడాలని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ మైనారిటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ షకీల్, నాయకులు అఖిల్, సలీం, ఇఫ్ఫత్ హుసేన్, ఇబ్బరవి, శంకర్, ఇద్రిస్ తదితరులు పాల్గొన్నారు. మన ఆసిఫాబాద్ నియోజకవర్గ, ఆసిఫాబాద్ డిస్టిక్ సిర్పూర్ నియోజకవర్గ ఇక్కడ మా సీనియర్ కాంగ్రెస్ లీడర్ షకీల్ భాయ్ గారు ఆధ్వర్యంలో అయితే మా అందరు అన్నదమ్ములు, మా అన్నలారా ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారం జరిగింది. మేము ఎన్నికల సందర్భంగా ఇక్కడ సిర్పూర్కి రావడం జరిగింది. ముఖ్య విషయం ఏదంటే మనకు
రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకు గెలిపిస్తే మనకు మంచిగా రోజులు వస్తాయి. ఏదో మా కాంగ్రెస్ పార్టీ ఖర్గేజీ గారు, సోనియమ్మ గారు, మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఏదో మేనిఫెస్టేషన్ వల్ల 5 గ్యారెంటీ ఇచ్చారు. ఆ 5 గ్యారెంటీ మనకు గెలిపిస్తే ఆ 5 గ్యారెంటీలా మనకు అందరికీ కలిసిమెలిసి ఉండాలా, మంచిగా అభివృద్ధి ప్రోగ్రాం జరుగుతాయి. ఏదైతే మరి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు మన కాంగ్రెస్ క్యాండిడేట్ అత్రం సువర్ణ అక్క గారికి మనం తప్పకుండా గెలిస్తే మనకు మంచిగా రోజులు. ఇది భారతదేశం అంటే విశ్వలో ఒక మన ఈ దేశం అంటే ఒక పేరు ఉన్నది భారతదేశం. ఇక్కడ సంస్కృతి ఏదంటే అందరు కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు కొందరు కలిసిమెలిసి ఉండద్దు, ఏదోనో డివైడ్ చేయాలని పాలసీ నడుస్తుంది. ఆ పాలసీకి రద్దు చేయాలంటే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీకి చేస్తే మంచిగా అభివృద్ధి ప్రోగ్రాం జరుగుతుంది. నేను ఎంఏ లతీఫ్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఇక్కడ అన్ని ఆల్ కాన్స్టిట్యున్సీ గడప గడపకు తిరిగి కష్టపడి మేము మీడియా ద్వారా ఒకటే హామీస్తున్నా, మా క్యాండిడేట్ ఆదిలాబాద్ సుగుణ అక్కకు మేము గడప గడపకి తిరిగి గల్లీ గల్లీకి తిరిగి సగం రాత్రి అయిన ప్రజల ఓతం పోయి అక్క మీకు గెలిపిస్తాం. ఏదో ఒక ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీ ఒక ఆడబిడ్డకి టికెట్ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గరీబుల పార్టీ, ఒక లోవర్ క్లాస్ మధ్యం క్లాస్ వాళ్ళ పార్టీ. మనం మంచిగా రోజులు అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనకు లోవర్ క్లాస్ మధ్యం క్లాస్ వాళ్ళకు సాయం అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది భారతదేశం మీరు అందరికీ తెలుసు మిత్రులారా. మనం అందరు కలిసిమెలిసి ఉండాలంటే, మన పిల్లల భవిష్యత్తు మంచిగా కావాలంటే మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పకుండా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి చేయాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఫస్ట్ తమిళనాడు నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసిండు. ఎందుకు చేశారు? వాళ్ళకి ఏం తక్కువ ఉన్నది, వాళ్ళకి ఏం తక్కలేదు. ఏదో ప్రజలకు న్యాయం జరగాలని అక్కడ భారత్ జోడో యాత్ర చేసారు. తర్వాత మళ్ళా సెకండ్ ట్రమ్ న్యాయయాత్ర మణిపూర్ టు ముంబై. అవి యువనేత రాహుల్ గాంధీ కష్టపడుతున్నారు. మేము భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీతో మేము తిరిగినాం, మాకు పత్రం ఉన్నది. మేము అప్పుడు మహాత్మా గాంధీ గారు అప్పుడు మేము ఉంటే వాళ్ళతోని తిరుగుతుండి మేము కష్టపడుతుంది. కానీ ఇప్పుడు ఈరోజు రాహుల్ గాంధీతోని మేము తిరిగినాం భారత్ జోడో యాత్ర, మాకు పత్రం ఉన్నది, మేము తిరిగినాం. అయితే నేను ఒకటే ప్రజలకు సంగారెడ్డి జిల్లా కంకి మండల కేంద్రంలో ఆదివారం స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద అశేష జన సమూహంతో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఖేడ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ భిక్షపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్ధపు మాటలు చెప్పి కాలయాపన చేస్తుందని అన్నారు. తట్కల్ను మండల కేంద్రంగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, అడ్డుకున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుత ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిలదీసి తమ అమూల్యమైన ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షట్కార్ దమ్ముంటే నేను NH 161 హైవే రోడ్డును తెచ్చాను అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తెచ్చినట్లు ఆధారాలను చూపించాలి. లేనిచో ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి సవాల్ చేశారు. కూడా బుద్ధి చెప్పాలి. ఈరోజు మనం మరి గతంలో మన పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన బీబీ పటేల్ ఇలా బీజేపీలో పోయిండు. ఆ 10 సంవత్సరాలు మీకు ఎవరికైనా కనబడ్డా? మీ ఊర్లో ఏమైనా పని చేసిండా? మీ ఊర్లో ఏమైనా పని చేసి ఆయనకి అయింది ఓటు. ఆయన సంగతి తెలిసిందా మీ అందరికీ? మళ్ళీ ఆయనకి వేద్దామా మరి? ఇప్పుడు బుద్ధి చెప్పాలి ఓటుతోటి, అవునా కాదా? మరి ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం అతి త్వరలోనే మన ప్రభుత్వం ఏర్పడుతుంది. మీరందరూ కూడా మన పార్లమెంట్ సీట్లు ఎక్కువ గెలిపించేటట్టు మరి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను ఇంకొకటి కూడా చేస్తా.
ఎందుకంటే మన స్థానికంగా నిమ్స్ వచ్చింది, మనకు స్థానికులకే ఉద్యోగాలు కావాలని చెప్పి నేను పోరాటం చేసి స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన నిమ్స్లో ఉన్న ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ ట్రైనింగ్కి కావాలంటే ట్రైనింగ్ సెంటర్లు పెట్టి మన యువకులకు ట్రైనింగ్ ఇప్పించి ఆ కంపెనీలలో జాయిన్ అయ్యేటట్టు నేను ప్లాన్ చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి కూడా మరి అట్లా బాస్వాడ్ నుంచి జూకల్ నుంచి మనకు నారాయణగఢ్ మీదకి వెళ్ళి సంగారెడ్డి దగ్గర రైల్వే లైన్ గురించి ఇంతకుముందు సర్వే అయింది. మన ఎంపీ సరిగ్గా లేక సర్వేని ఫాలో చేయక రైల్వే లైన్ తీసుకురాలేదు ఇక్కడ దాకా. ఆ రైల్వే లైన్ నేను ఎమ్మటే గెలిచిన ఎమ్మటే రైల్వే లైన్ మీద నేను పోరాటం చేసి రైల్వే లైన్ తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఆ రైల్వే లైన్ మనకు వస్తే ఏమొస్తుంది అని కాదు, ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, రైల్వే లైన్ వస్తే యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది, స్థానికులకు డెవలప్మెంట్ పెరుగుతుంది, ఎన్నో రకాలుగా మనం అభివృద్ధి కావచ్చు. 14 రంగాల భవన్ నిర్మాణ కార్మికులు అధ్యక్షులు దుబ్బల శ్రీశైలం మండలాల గ్రామాల టౌన్ల అధ్యక్షులతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి బస్సులో కార్లలో బండ్లపైన వెళ్లడం భారీ ఎత్తున నామినేషన్ కు బయలుదేరడం జరిగింది. వారు మాట్లాడుతూ అందరూ కలిసి రావాలని, మన హక్కులకై పార్లమెంట్లో మన గొంతు వినిపించాలని, మనందరం ఓటు వేసి గెలిపించుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. ఎన్ని ప్రభుత్వాలు మారినా మరి మా తలరాతలు మారతలేవనే దాంతో మేము ఇవాళ నామినేషన్ వేయడం జరుగుతుంది. మరి కార్మికులకు ఉన్నటువంటి సదుపాయాలన్నీ, మాకున్నటువంటి హక్కులు మరి సాధించుకోవాలంటే కార్మికుల దానిలోకెళ్ళి మరి చట్టసభల్లోకి అడుగు పెట్టాలన్న ఆధ్వర్యంలోనే మరి పెడతా ఉన్నాం. మరి ఈరోజు కార్మికులకు జరుగుతున్నటువంటి నష్టాలు కష్టాలు చాలా ఉన్నాయి. మరి ఇలా కార్మికులను పట్టించుకోకపోవడం వల్లనే మరి ఇలా నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్మికులు మరి ఆలోచించాలి. ఇవాళ కార్మికుల పక్షాన ఇన్ని రోజుల నుంచి ఎవరు రాలే. మరి ఈరోజు కార్మికుల కోసమే మరి ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి ఇలా నామినేషన్ వేయడం జరుగుతుంది. కార్మికులంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. గ్రామాలలో చర్చలు పెట్టాలి, మండలాలలో చర్చలు పెట్టాలి. మన కార్మికుల హక్కు, మరి కార్మికుల యొక్క ఓటు హక్కు మనం వినియోగించుకునే అవకాశం వచ్చింది ఈ సందర్భంలో. మరి మనం అందరం కూడా ఏకధాటిగా గ్రామాల స్థాయి, మండలాల స్థాయి మరి మన ఓటు హక్కు మనమే వేసుకునే ఇలా సదుపాయం కలిగినప్పుడు మన యొక్క ఓటు హక్కు మనము కార్మికుల పక్షాన వినియోగించుకొని మన కార్మికుల విజయకేతనం ఎగరవేయాలని చెప్పి నేను గ్రామాలల్లో, మండలాలల్లో పెద్దలకు, కార్మికులకు అందరికీ టౌన్లో కానీ నేను అందరికీ సూచిస్తున్నాను. అదేవిధంగా ఇలా మన ఎంపీ నియోజకవర్గంలో మరి 4 లక్షల జనాభా ఉన్నారు మన కార్మికులు. ఇవాళ దాదాపు చూసుకున్నట్టుంటే మనం ఇవాళ విజయానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఎక్కడ కూడా మనము నిర్లక్ష్య పడకుండా ఇలా మద్యపానానికి పైసలకు మనం అమ్ముడు పోకుండా మన కార్మికుల హక్కులు మనం కాపాడుకోవాలంటే మన ఓటు హక్కు మనం వినియోగించుకోవాలని నేను పేరున కోరుతా ఉన్నాను. జై కార్మిక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 మృతి. బోరా నరసయ్య గౌడ్ గారి గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.